మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. చాలా చిన్న వచనం. ఆత్మను ఆర్పకుడి. దేవుని యొక్క వాక్యంలో మరొకసారి చదువుకుందాం. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం చేరి మరి దేవునితో విజ్ఞాపన ప్రార్థన చేసి ఆరంభించబడి మరి పాటలు దేవుని స్తుతించి వాక్యమును ధ్యానం చేసుకుంటున్నాం. ఈ వాక్యము దేవుని యొక్క సన్నిధిలో ప్రగాఢమైనది. అలాగనే ఈ వాక్యము వాక్ శుద్ధి ద్వారా ఆనాడు భయంకరమైన చీకటి నుండి భయంకరమైన ఆ యొక్క మరి ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనే మాట. ఆదికాండము 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్ముకొని ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును పగలును చీకటికి రాత్రి అని పేరు పెట్టాను. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను. కనుక ఆ మొదటి దినమున అంధకారంలో ఉంటున్న ఈ సృష్టిని, సూర్యచంద్ర నక్షత్రాదులను అలాగనే మిగతా అన్నిటిని సృజించుటకు, సృష్టి యావత్తు సిద్ధపరచుటకు దేవుడు ఆత్మ జలములపై అల్లాడి ఆత్మ వలన దీపమును కలగజేస్తే మొట్టమొదటిగా వెలుగును కలగజేశాడు. ఆ వెలుగు వాక్యం ద్వారా, తన వాక్కు ద్వారా ఆ యొక్క చీకటిని వెలుగుగా మార్చాడు. అలాగనే సర్వ సృష్టికి కారణభూతుడైన వాడు, సర్వ సంపన్నుడు, మరి కరుణా సంపన్నుడైన ఈ భూమిని నిరాకారముగా ఉన్నదాన్ని ఆకారంలోనికి తీసుకొని వచ్చాడు. ఆ ఆత్మను ఆర్పకుండా మళ్ళీ తిరిగి అతడు దానిని ముట్టించి వెలిగింపచేసి నరులకు ఆత్మను ఇచ్చాడు. కనుక సామెత 20:27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కనుక ఆ దీపము మళ్ళా మనుషుల లోపల, ఆ వెలుగును మనుషుల లోపల నింపడానికి దేవుడు ఆ వెలుగును మళ్ళీ తిరిగి మానవునికి నింపాడు. మానవునికి నింపడం జరిగింది. ఎలాగంటే జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నీళ్ళ మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే నరుని జీవాత్మ చేయుటకు దేవుడు ఆ మట్టిని తీసుకున్నాడు. మట్టి శూన్యంలో ఉంది. అలాగనే మట్టి అది అంధకారంలో ఉంది. మట్టి అలాగనే దానిలో అనేకమైన కల్పితమైనవి ఉన్నాయి. ఆ మట్టిలో మరి అనేకమైన మరి మలినము ఉన్నను దేవుడు దానిని తీసివేసి ఆ మట్టిని ఒక బొమ్మగా మార్చిన బొమ్మలో ఆత్మ వెలుగును ఇచ్చాడు. నాసికారంధ్రములో జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయను. కనుక ఆ జీవాత్మ అయిన నరుడు మళ్ళీ తిరిగి వెలుగులోనికి వచ్చాడు. ఆయన మాట చేత, ఆయన మరి స్వచ్ఛ చేత అతడు పూజింపబడడానికి, దేవుని ఆరాధించడానికి అతడు సిద్ధపరచబడ్డాడు. కనుక ఆ ఆత్మ దేవుని సన్నిధిలో వెలిగింపబడడానికి మనల్ని సిద్ధపరిచాడు. మనల్ని ఒక ప్రమిదలుగా తయారు చేసి అతడు భూమి మీద ఉంచాడు. భూమి కింద ఉంచలేదు. అందుని బట్టి మరి లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. ఎవడును దీపమును ముట్టించి, అనగా 8వ అధ్యాయము 16వ వచనం. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు,
మంచం క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చేవారికి వెలుగు అగుపడవలెనని దీపం స్తంభం మీదనే దానిని పెట్టును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఎవడును దీపం ముట్టించి అతడు ఏమాత్రం కూడా పాత్ర కింద పెట్టడు. అలాగనే మంచం కింద పెట్టడు. ఎందుకనకంటే వెలుగు మరి లోపలికి వచ్చేవారికి, అలాగనే బయటికి వెళ్ళేవారికి దేవుడు ఆ దీపాన్ని ఆ దీపం స్తంభం మీదనే పెట్టును. అయితే ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. మనుషుడు బయట ఉన్నను, లోపల ఉన్నను వెలిగింపబడిన దీపం వలె అతడుండాలి. ఆ వెలిగింపబడిన దీపం వలె అతడు జీవించినట్లయితే, అతడు ఉన్నట్లయితే, అతడు తప్పకుండా దేవుని యొక్క ముఖ కాంతిని చూడగలడు. కనుక దేవుని యొక్క ముఖ కాంతి చూచుటకు అతడు వెలిగింపబడిన దీపం వలె ఉండాలి. అందుకొరకనే దేవుడు జ్ఞాపకం చేసేదేంటంటే, నీవు వెలిగింపబడిన దీపం వలె ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటాడు. కనుక ఆ కోరిక ప్రకారంగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అలాగనే శాస్త్రజ్ఞులు జ్ఞాపకం చేసుకుంటారు ఏంటంటే, మనిషిలో ఒక వెలుగుందట. ఆ వెలుగు అది ఎవరికీ కనబడదట. ఆ వెలుగు మనిషి లోపల తేజరిల్లబడుతూ ఉందట. అందుని బట్టి ఆ వెలుగు మనిషి లోపల ఉంది గాని, మనిషి తన వెలుగును తాను ఎప్పుడు కూడా గుర్తించడు. అందుని బట్టి ఆ వెలిగింపబడిన దీపము ఎలాగైతే జ్యోతి వలె ఆ ప్రభు యొక్క సన్నిధి చేరడానికి ఎలాగైతే సిద్ధపడుతుందో, అది కరిగిపోయి, అలాగనే ఒక క్రొవ్వొత్తి కరిగిపోయి వెలుగునిస్తూ లాస్ట్‌కు తను కరిగిపోయి కూడా ఆ వెలుగును ఎలాగైతే మరి పంపిస్తూ ఉందో, అలాగనే దీపము తన నూనెలో ఉంటున్న తనలో ఉంటున్న నూనె మరి అయిపోయే వరకు అదే ఎలాగైతే వెలిగింపబడుతుందో, మనుషుని యొక్క శరీరంలో కూడా ఆత్మ ఎంతవరకు ఉంటుందో అంతవరకు అతడు వెలిగింపబడాలి. కనుక ఆ వెలుగు అతని లోపల వెలిగింపబడుతుంది గనక, ఆ వెలుగును ఆర్పివేయక, కొంచెం కింద పెట్టక, మంచం కింద పెట్టక, పాత్ర కప్పివేయక అతడు కూడా వెలిగింపబడుతూ ఉండాలి. కనుక చాలామంది మానవులను దాచిపెట్టబడుతుంటే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆనాడు ఆదామును పిలిచాడు. ఎలాగ పిలిచాడంటే, "ఓ ఆదామా, నువ్వెక్కడ ఉన్నావు? నువ్వెక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? నాన్న నువ్వు బయటికి రా" అని అన్నప్పుడు అతడు అంటాడు, "నేను దిగంబరిగా ఉన్నాను కనుక నేను రాలేకపోతున్నాను" అన్నాడు. అతడు దేవుని యొక్క మాట వినలేక అతడు దాచబడ్డాడు. కనుక మానవులమైన మనము చాలా సార్లు దాచబడతాం. అలాగనే ఒక విశ్వాసి దగ్గరికి వెళ్లి మనం అడిగితే అతడంటాడు, "నేను రాలేను సార్" అంటాడు. ఎందుకయ్యా అంటే ఎవరిదో ఒకరి సంగతి చెప్తాడు. ఎందుకయ్యా అంటే తనలో ఉన్నది తాను దాచుకొని దాన్ని చెప్పలేకపోతాడు. నేను పొరపాటుగా ఉన్నాను. కొంతమందయితే నేను కొంచెం తాగుతా సార్, నేను రాలేను. నేను కొంచెం తప్పిదంలో ఉన్నా సార్, నేను రాలేను. తర్వాత సార్ అని అంటాడు. ఎంత చెప్పినా కొందరు వినరు. వినకపోతే అతనిలో ఉంటున్న అతని వెలుగును అతడు మర్చిపోతూ ఉన్నాడు. అందుని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా మందికి జ్ఞాపకం చేస్తాను. ఎందుకొరకంటే నాకు తెలిసిన వారితో జ్ఞాపకం చేస్తాను. దేవుడు నీకు ఆత్మనిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లనిచ్చాడు. నీకు చేసుకునేటంత కష్టం చేసుకునేటంత శక్తినిచ్చాడు. అయ్యా! దేవుని మర్చిపోవడం సరిపోయిందా? అట్లా కాదు గదా! అని చెప్పి వారితో జ్ఞాపకం చేస్తాం. అందుని బట్టి జ్ఞాపకం చేసేదేంటంటే, మనలో ఉంటున్న వెలుగు, మనలో ఉంటున్న ఆత్మజ్యోతిని మనం ఎప్పుడు కూడా వెలిగిస్తూనే ఉండాలి. అందుని బట్టి దీపం ముట్టించి అతడు ఇంట్లో పెట్టి దీపం స్తంభం మీదనే పెట్టును. అయితే లోపల లోపలికి వచ్చువానికి కనబడనట్లు, అలాగనే లోపల ఉన్నవాడు కనబడనట్లు. అలాగనే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దీపమును వెలిగించడానికి లోపలనే వెలిగిస్తారు. ఎందుకంటే బయట వెలిగిస్తే గాలికి ఆరిపోతదని అతడు లోపలనే వెలిగిస్తాడు. ఎందుకంటే లోపల ఉంటున్న ఆత్మ జ్యోతి ఆ ప్రభు వెలిగించాడు. ఆ ప్రభును చూడడానికే లోపలికి రావాలి. ఆ ప్రభును చూడడానికే మనుషుడు రావాలి. అలాగనే ఆ ప్రభును చూడడానికి మనుషుడొస్తే మనుషుని దేవుడిని చూస్తాడు. కనుక ఆ ప్రత్యక్షతను చూడడానికి ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉండాలి. కనుక
ఆ ఇష్టపడే ఆ జ్యోతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. అందుకొరకనే ప్రభు ప్రార్థన చేసేటప్పుడు, నాయనలారా మీరు ప్రార్థన చేయండి అని అతడు పట్టబడు సమయంలో అడిగినప్పుడు వాళ్ళంటారు, ప్రభా మేము ప్రార్థన చేస్తాం. ఎందుకొరకంటే ప్రభు చెప్తాడు, శోధనలో పడుకుంటున్నట్టు మీరు ప్రార్థన చేయండి. ఒకసారి, రెండవసారి, మూడవసారి ఎన్ని సార్లు చెప్పిన వారు నిద్రమత్తులోనే ఉంటారు. అందుకొరకనే ప్రభు అంటాడు, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనత. 41లో జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అదెప్పుడు కూడా ఆరిపోదు. అదెప్పుడు కూడా వెలిగించబడిన వాడు వెలుగు గనుక అతడెప్పుడు కూడా ఆరిపోడు. అలాగనే మనల్ని కూడా ఆరిపోదు చేయడు. అతడు బలహీనుడు కాడు. కానీ మనమే బలహీనతలోనే ఉన్నాం. ఆత్మ శరీరంలో ఉన్నది కానీ శరీరము మట్టిది గనుక అదెప్పుడు మూసివేయాలనుకుంటుంది. కనుక అలా కాకుండా ఆ మట్టి శరీరంలో ఉంటున్న జ్యోతిని ఎప్పుడు కూడా మనం వెలిగిస్తూనే ఉండాలి. అందుని బట్టి ఒక భక్తుడు పాట పాడతాడంట. ఆత్మ నడుపు సత్యములో నీకిప్పుడే ఆత్మ నడుపు ఆత్మని సాయంబు నదికంబుగా నిచ్చి ఆత్మని సాయంబు నదికంబుగా నిచ్చి ఆత్మానందముతో వరదమునకు ఆత్మ నడుపు ఆత్మానందముతో వరదమునకు ఆత్మ నడుపు దివించి పంపుము దైవాత్మమమ్మును జీవించి పంపుము దైవాత్మమమ్మును భావజ్ఞానము సంగి ప్రభు సేవలోన ఆత్మ నడుపు ఆత్మ నడుపు సత్యములోని ఇప్పుడే ఆత్మ నడుపు అందుని బట్టి ఆత్మ పూర్ణులై ఉండుడి. ఎఫెసీ 5:15-21లో అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఆత్మ పూర్ణులై ఉండండి నేను అటు ఇటు వెళ్ళక, మత్తులై ఉండక. మరి మీరు మార్గంలో, మరి నడతలో, చూపుల్లో ప్రతి విషయంలోనూ మీరు మర్చిపోతారు. ఆ రీతిగా ఉండకుండా మీరు ఆత్మపూర్ణులై ఉండండి. వెలిగింపబడండి. ఆత్మను ఎప్పుడు కూడా ఆర్పకుడు. ఆ విషయమేని జ్ఞాపకం చేస్తూ దేవుడు ఈ లేఖన భాగమును దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీతిమంతుడా నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఉదయకాలం మరి ఆత్మనిచ్చిన ప్రభువా నీకు స్తోత్రాలు. నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ కొద్ది సమయాన్ని నాకు ఇచ్చినందుకు స్తుతి చెల్లిస్తూ నా ఆత్మను అనేకులు కూడా దేవా నా ఆత్మని నేను ఆర్పుకుంటా ప్రభా మరి వెలిగించబడి వరకు ఇదిగో లోపల ఉన్న యజమానిని నేను చూస్తున్నట్టును ఆ చూపును నేను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండునట్లు అందరూ కూడా అలా వెలిగింపబడినట్టు బయటికి పోయి వెలిగించబడినట్టు ఆ పరిశుద్ధునితో వెలిగింపబడి ఆయనను చూసి తిరిగి బయటికి వచ్చి అనేకులకు కనబడినట్లు నా వెలుగును నేను ప్రచురింప చేయనట్లు అలాగనే ప్రభా ఆత్మ అనే జ్యోతిని నేను ఎప్పుడు ఆరిపోకుండా నీ సన్నిధిలో ఉండునట్టు సహాయం దయచేయమని వింటున్న నీ దాసులందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.